ఇది నా ఇండో వెస్టర్న్ ఆర్ వెస్టర్న్ ఇయర్ రింగ్స్ కలెక్షన్. 1 by 1 మీకు చూపిస్తాను. నేను ఇట్లా కొంచెం డివిజన్ చేసి పెట్టుకున్నాను బాక్సెస్. ఇది ఒక బిగ్ బాక్స్ కదా, దీంట్లో ఇవన్నీ హూప్స్ ఇయర్ రింగ్స్, ఓన్లీ హూప్స్ ఉంటాయి. హూప్స్ టైప్స్ అని దీంట్లో పెట్టుకున్నా. ఇది వచ్చి కొంచెం హ్యాంగింగ్ ఇండో వెస్టర్న్కి వేసుకునేవి, లేదా వెస్టర్న్ కూడా వాడవచ్చు అవి. నెక్స్ట్ ఇట్లా కొంచెం డివిజన్ చేసి పెట్టుకున్నాను. ఇవి కొంచెం డెలికేట్వి. నెక్స్ట్ అట్లా ఇంకా చూపిస్తాను 1 by 1. ఫస్ట్ హూప్స్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ ఇది ఇక్కడ షాప్లో తీసుకున్నానండి. జస్ట్ 50 రూపీస్కి వచ్చింది హూపు. నెక్స్ట్ వన్ ఇది కూడా దాంతోపాటే తీసుకున్నాను. వాళ్ళకి సేల్ కాకుండానేమో కొంచెం ఒక బాక్స్లో పడేసి దీన్ని ఒక చోట్లో పెట్టిందా. 50 రూపీస్ అని పెట్టినాడు అన్నీ ఆ బాక్స్ అన్ని 50 అని. నేను ఇట్లాంటివి కొంచెం క్యారీ చేస్తాను, బాగుంటాయి కదా వెస్టర్న్కి, అట్లా కొంచెం ఫ్రాక్స్ మీదకి అట్లా డ్రెస్సెస్కి బాగుంటాయి. నేను ఇది చాలాసార్లు వాడినా కూడా, ఇది కూడా చాలాసార్లు వాడినాను. నెక్స్ట్ వన్ ఇది వచ్చి నేను సర్వనాలో తీసుకున్నాను 15 రూపీస్కి అంతే. నెక్స్ట్ వన్ ఇది వచ్చి హూప్స్ టోటల్ 12 ఆర్ 10 హూప్స్, 12 అనుకుంటా. ఎస్ 12 డిఫరెంట్ సైజెస్లో ఉన్నిందా ఇది హూప్స్. ఇది వచ్చి నాకు చాలా డెలికేట్గా ఉందండి, అసలు బాగాలేదు. ఇది మెటీరియల్ చాలా బాగాలేదు. ఇది నేను క్లబ్ ఫ్యాక్టరీలో తీసుకున్నాను అనుకుంటా. క్లబ్ ఫ్యాక్టరీలో తీసుకున్నప్పుడు 100 or 200కి 12 అని ఇచ్చారు. దీనికి నా దగ్గర ఓల్డ్ శంఖం ఉందా, ఈ శంఖం కాదు దీన్ని ఏమంటారు, సెల్స్ ఉందని ఇక్కడ నా దగ్గర ఉందా, అవి అటాచ్ చేసుకున్నాను నేను దీన్ని. నెక్స్ట్ వన్ ఇది బేసిక్ హూప్. కలర్ కూడా కొంచెం ఫేడ్ అవుతుంది, బట్ నేను ఎప్పటికీ కలర్ ఫేడ్ అవుతాయిందని పాడేయను. ఎవరు మన దగ్గరకు వచ్చి అంతగా చూడరు కాబట్టి మనం క్యారీ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఇది ఒక టైప్, ఇది కూడా సర్వానా అట్లా తీసుకున్నట్టున్నాం. నెక్స్ట్ వన్ ఇది కూడా బేసిక్ అని, ఇది కొంచెం సిల్వర్ ఇస్తుంది కదా, ఇది బ్లాక్ స్టోన్తో ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇది వచ్చి నేను ఇక్కడ లోకల్లో బండి మీద అమ్ముతుంటారు కదా, అక్కడ తీసుకున్నాను. ఇది నాకు 60 రూపీస్ పడింది. ఇది వచ్చి నేను ఎగ్జిబిషన్ ఆర్ షాప్లో తీసుకున్నాను, నాకు సరిగా గుర్తు రాకుండా ఇక్కడ తీసుకున్నా అని. ఇది వచ్చి నాకు 60, 80, 100 బిలో 100లోనే పెడతాను హూప్స్కి మాత్రం, నేను ఎక్కువ ప్రైస్ పెట్టాను. నెక్స్ట్ వన్ ఇది 10 రూపీసే పడింది నాకు, బండి మీదనే తీసుకున్నాను. ఇది కూడా అంతే, బండి మీద వస్తుంటాయి కదా అక్కడ తీసుకున్నాం. అక్కడక్కడ పెట్టుకొని కూడా ఉంటారు, వైలెట్ కలర్. నెక్స్ట్ ఇది వచ్చి నేను ఇక్కడ తీసుకున్నా అని గుర్తు రాకుని సర్వనా అనుకుంటున్నా. సర్వనా ఎగ్జిబిషన్లోనే ఉన్నింటుంది, 50 or 100 ఉన్నింటుంది. ఇది చాలా బాగుందండి, ఇది యూనిక్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇది డైమండ్ షేప్. నాకు చిన్నప్పుడు ఇట్లాంటిదే మా రిలేటివ్ పిన్ని గిఫ్ట్ చేశారు. అయితే అదేమైందంటే కొంచెం నాకు చిన్నతనం కదా తెలియక బయట పెట్టాను, స్నానం చేస్తూ బయట పెట్టేశాను. అదేమైంది కొంచెము కలర్ ఫేడ్ అవుట్ అయిపోయి ఫుల్ రెస్ట్ పట్టేసింది.
ఇంకా అంత రస్తపతి ఎందుకులే అని నేను అది ఏదో వేరే దానికి ఏదో యూజ్ చేశాను. ఇది వచ్చి అది చూస్తే ఇది నచ్చి తీసుకున్నా. ఇది 2 ఉందా అలా, ప్రెసెంట్ ఇప్పుడు ఒకటే ఉంది. ఇది చెప్పా కదా 12 లూప్స్ వచ్చినాయి అని, దాంట్లో ఒకటి. ఇది బాగాలేదు. ఇది నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నాను, 60 రూపీస్. నేను తీసుకున్నాను, మా పిన్ని తీసి ఇచ్చాడో నాకు గుర్తులేదు. బట్ ఇదైతే 60 రూపీస్ అని నాకు గుర్తున్నది. ఇది కూడా అంతే, బండి మీదే తీసుకున్నా. 20 అట్లా 20 రూపీస్ 30 రూపీస్ అంటుంది. ఇదైతే 10 రూపీస్. ఇవి కూడా అంతే, సేమ్ లోకల్లో తీసుకున్నాను ఇక్కడ. ఇది వచ్చి సర్వనాలో కొంబోలో తీసుకున్నాను. గోల్డ్, రోజ్ గోల్డ్, సిల్వర్ 3 కలర్స్ వచ్చి సర్వనాలో తీసుకున్నాను. నా దగ్గర రోజ్ గోల్డ్ లేదు కదా అని తీసుకున్నా. మిగతా గోల్డ్, సిల్వర్ ఎవరికైనా ప్రజెంట్ చేద్దాం అనుకుంటానని పక్కకు పెట్టేశాను. నెక్స్ట్ వన్ ఇది యాక్చువల్గా సిల్వర్ కలరు, కొంచెం టానిష్ అయింది. ఇది వచ్చి నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. నాకు 50 రూపీస్ 60 రూపీస్ పడింది. ఇది వచ్చి యాక్చువల్గా ఒక పాత ఇయర్ రింగ్స్ అన్ని ఊప్స్, బేసిక్ ఊప్స్. కానీ నేను దానికి కుషన్ కాదు, ఎంబ్రాయిడరీ థ్రెడ్ ఉంటుంది కదా, దాంతో అల్లుకున్నాను. ఇప్పుడు న్యూ ఇయర్ రింగ్స్గా తయారైపోయింది. ఇది కొంచెం నీట్గా సర్దేసి మీకు ఈ బాక్స్లో ఏమున్నాయో చూపిస్తాను. ఈ ఊప్స్ బాక్స్ చూపించా కదా, ఇప్పుడు నేను ఇవి చూపిస్తాను దీంట్లో ఏమున్నాయని. ఫస్ట్ వన్ ఇది వచ్చి నేను సర్వనాలోనే తీసుకున్నాను. దీనిలో ఆల్మోస్ట్ చాలా మటుకు సర్వనాలోనే ఉంటాయండి. ఆన్లైన్వి చాలా తక్కువ దీంట్లో ఉండేవి. ఏవైనా ఉంటే చెప్తాను అక్కడ ఆన్లైన్ ఉంటే. ఇది వచ్చి సర్వనాలోనే తీసుకున్నాను. అయితే ఇది యాక్చువల్గా గ్రీన్ పూసలన్నీ బాగానే ఉండింది. ఇది చాలా గ్రీన్ పూసలు వచ్చి నీట్గా ఉండిందా. నేను క్లీన్ చేసినప్పుడు కొంచెం ఫేడ్ అవుతాయి పూసలు. నెక్స్ట్ వన్ దిస్ వన్. ఇది నేను లోకల్లో తీసుకున్నా. ఎగ్జిబిషన్ ఆర్ ఫ్యాన్సీ షాప్ ఎక్కడ తీసుకున్నా నాకు గుర్తులేదు, చాలా రోజులు అయిపోయింది. నెక్స్ట్ వన్ ఇది చూపిస్తాను. ఇది కూడా సర్వనాలోనే తీసుకున్నాను. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చదువుతుందా. ఇవన్నీ మనం వెస్టర్న్కి వేసుకోవచ్చు, ఇండియన్కి వేసుకోవచ్చు, జీన్స్ల మీదకి వేసుకోవచ్చు, లేదా మనం కుర్తీస్ లేదా శారీస్ కూడా బాగానే ఉంటాయి. ఇదొకటి. ఇది కూడా నేను సర్వనాలో తీసుకున్నా. ఇవి ఎక్కువగా ఫ్యాన్సీ శారీస్ మీదకి కొంచెం బాగుంటాయి. ఇది వచ్చి మా రిలేటివ్ పిన్ని నాకు గిఫ్ట్ చేశారు. ఇది నాకు 17 ఇయర్స్ ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. అయితే దీనికి స్టోన్స్ వచ్చినట్టుంది. ఇక్కడ గుంట ఉంది. స్టోన్స్ ఉండొచ్చు, కానీ నాకు చిన్నప్పటి నుంచి స్టోన్స్ అయితే ఏం లేవు. నేను ఒకసారి ఇక్కడ నెయిల్ పాలిష్ చేసింది, కొంచెం బాగాలేదు అని అట్లనే వదిలేసా. కానీ ఇది కూడా ఎంత అందంగా చూడండి, ఏం స్టోన్స్ లేకపోయినా యూనిక్గా ఉంది. దానికి స్టోన్స్ ఉందా అని నేను చెప్పేంతవరకు ఎవరికి తెలియదు. అది నేను జూమ్ చేసి చూస్తే తప్ప నాకు తెలియదు. లేకపోతే నెక్స్ట్ వన్ ఇది నేను సర్వనాలోనే తీసుకున్నాను, ఫ్యాన్సీ డ్రెస్సెస్కి వస్తుందని. నెక్స్ట్ వన్ ఇదైతే అసలు పెట్టుకుని కూడా తెలియదు, చాలా పేపర్ వెయిట్ అంటారు కదా అట్లా ఉంటుంది. ఇది నాకు ఒక అమ్మాయి ఫ్రెండ్ కాదు, నాకన్నా చిన్నది. తను వాళ్ళ నాన్న ఫారెన్కి వెళ్ళినారని ఇయర్ రింగ్స్ తెచ్చారని తనకి తెచ్చిందా.
చాలా ఇయర్ రింగ్స్ తెచ్చారంట. దాంట్లో నాకు 2 ఇయర్ రింగ్స్ ఇచ్చింది. దాంట్లో ఇది ఒకటి తన గుర్తుకని పెట్టుకున్నా. నేను నాకు కొనుక్కున్న దానికంటే కూడా ఎవరైనా నాకు ప్రజెంట్ చేసిన దాన్ని ఎక్కువ వాల్యూగా చూసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు ప్రేమగా నాకు ఇస్తారు కదండి. మనం డబ్బులు పెట్టి కొన్న దానికన్నా వాళ్ళు ఇచ్చింది మనం జాగ్రత్త పెట్టుకోవాలా. ఇదొకటి. ఇది కూడా నేను సర్వనాలో తీసుకున్నాను. నెక్స్ట్ వన్ ఇది చూపించేస్తాను. నెక్స్ట్ వన్ ఇది కూడా నేను సర్వనాలో తీసుకున్నాను. ఇది నాకు మీకు చూపించింది కదా బాక్స్లో, ప్రీవియస్ వీడియోలో చూసింటారు. 3 లేయర్స్గా ఒకటి చూపించిన, ఇది 2 లేయర్స్గా చేసి ఫిస్సుకు పెట్టుకున్నా చూడండి. నెక్స్ట్ ఇది కూడా నేను సర్వనాలను తీసుకున్నా. ఇక్కడ గులాబ్ వచ్చినట్టు ఉంటుంది, రోజ్ ఫ్లవర్స్, సారీ 1 సెకండ్, రోజ్ ఫ్లవర్స్ వచ్చినట్టు హ్యాంగింగ్. ఇది ఆల్రెడీ చూపించేసా. ఇది చూపిస్తాను. ఇది టూత్ బ్రషెస్ ఉంటాయి కదా కింద, అవి 3 బ్రషెస్ ఉన్నట్టుంది చూడండి. యూనిక్ గున్నని తీసుకున్నాను. యాక్చువల్గా నాకు కవర్లో ఉన్నప్పుడు ఇది బ్రష్ అని నాకు తెలియదు, ఇంటికి వచ్చినాక చూసుకున్నాను. ఇది నేను సర్వనాలో తీసుకున్నాను. అన్నీ బిలో 20 రూపీస్, 30 రూపీస్, 40 రూపీస్ అట్లా ఉన్నాయి. ఇది వచ్చి నేను సర్వనాలో తీసుకున్నాను. దానిలో చూపించేసా. ఇది ఇక్కడ ఫ్యాన్సీ షాప్ అని చెప్పా కదా, అక్కడ తీసుకున్నాను, దగ్గరలో ఫ్యాన్సీ షాప్లో. ఇది కూడా నేను సర్వనాలను తీసుకున్నాను. సర్వనాలు ఈ టైప్ ఎక్కువ తీసుకున్నానండి, ఎందుకంటే ఇవి బిలో 30-20కి వచ్చేస్తుంది నాకు. ఇవి ఆల్రెడీ మీకు చూపించాను, అందుకే డబ్బులు వేసి వస్తున్నా. ఇది నేను ఇక్కడ ఫ్యాన్సీ షాప్లో తీసుకున్నాను. నా దగ్గర చిన్నప్పుడు ఇట్లాంటి ఒక బొమ్మ ఉండేది, ఇంకా ఉంది ఆ బొమ్మ. దాన్ని గుర్తుగా ఉంది, బాగుంది అని చెప్పి తీసుకున్నాను. పక్షి ఉన్నట్టు, ఇది ఏం పక్షో కూడా అర్థం అవుతుంది. ఇది వచ్చి నేను మీషోలో కాంబో తీసుకున్నానండి. ఇది టోటల్ 7 కాంబోస్ ఇచ్చారు. బుద్ధుడు, లోటస్, నేను ఆల్రెడీ ఒక బాక్స్లో చూపించాను మీకు, ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తున్నట్టు, హూప్ చిన్న హూప్ ఇయర్ రింగ్స్. టోటల్ నాకు 7 ఇయర్ రింగ్స్. దాంట్లో 2 ఇయర్ రింగ్స్ మా రిలేటివ్స్ చిన్నపిల్లలకి ఇచ్చేసింది, ఇవి మాత్రం పెట్టుకున్నా. ఈ టోటల్ నేను కొనడానికి రీజనే ఈ బుద్ధుడి ఇయర్ రింగ్స్ ఉంది. నా దగ్గర బుద్ధుడి ఇయర్ రింగ్స్ కావాలని చాలా రోజులు సెర్చ్ చేస్తున్నాను, దొరకడం లేదు. అనుకోకుండా మీషోలో సెర్చ్ చేస్తుంటే, స్క్రోల్ చేస్తుంటే కనిపించింది నాకు ఇది వచ్చి నాకు కాంబోలో టోటల్ 250 అనుకుంటా, 250-270 అనుకుంటా. టోటల్ 7 ఇయర్ రింగ్స్ వచ్చినాయి. దాంట్లో ఇదొకటి, ఈ లోటస్ ఒకటి, ఇంకా బ్యాలెన్స్ మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను. ఈ చిన్న బాక్స్లో ఏమన్నా చూపిస్తాను. ఈ బాక్స్లో ఇది ఎందుకు విడిగా పెట్టానో కూడా చెప్తాను. ఇది మా రిలేటివ్ పిన్ని అని చెప్పారు కదా, తను ఇది కూడా గిఫ్ట్ చేశారు. ఇది కూడా నాకు 17 ఇయర్స్ అవుతుంది ఇచ్చి. తను అప్పుడు మ్యారేజ్ అయినప్పుడు తనకి ఇట్లాంటివి వేసుకోండి అని చెప్పి ఎక్కువ ఇచ్చేసాను నాకు అప్పుడే. అందుకే నా దగ్గర ఇవన్నీ అప్పటి నుంచి ఉన్నాయి. ఇది వచ్చి నాకు సెట్ అండి. ఇది చైన్ కూడా ఉంది, లాకెట్ కూడా ఉంది, అలా లోపల ఎక్కడో ఉంది, కానీ అది నేను వాడడం లేదు. ఇది వచ్చి నేను D9 క్రియేషన్స్లో తీసుకున్నాను. ఈ మ్యూజిక్ సింబల్ ఉంటుంది కదా, ఇయర్ రింగ్స్. D9 క్రియేషన్లో జస్ట్ 10 రూపీస్కి తీసుకున్నాను. ఇది వచ్చి యూనికార్న్ అంటారు కదా, ఆ మోడల్. ఇది కూడా 10 రూపీస్ అనుకుంటా. ఇది వచ్చి నాకు 15 రూపీస్ పడింది. ఫాక్స్. నెక్స్ట్ 1
డాల్ఫిన్స్ ఉన్నట్టు. ఇది కూడా 10 రూపీస్ పడింది నాకు. నెక్స్ట్ గిటార్, ఇది కూడా 10 రూపీస్ పడింది నాకు. ఇవన్నీ చిన్న చిన్నవి. ఇది చూపించేస్తాను. ఇది బటర్ఫ్లై, ఇది నాకు 15 రూపీస్ పడింది. ఇవన్నీ ఇది 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 ఇవన్నీ చిన్న చిన్నవన్నీ. ఇవన్నీ D9 క్రియేషన్స్లో నేను తీసుకుంది. ఓకే, ఇది మా రిలేటివ్ ఇంకో పిన్ ఉన్నాడు, తను నాకు గిఫ్ట్ తను వచ్చినప్పుడు నాకు తెచ్చిచ్చాడు. బ్లూ స్టోన్స్, తను వచ్చినప్పుడు తెచ్చిచ్చాడో లేదా నేను వెళ్ళినప్పుడు ఇచ్చాడో నాకు గుర్తు రాకుంది. తనే ఇచ్చాడు నాకు ఇది చెప్తాను. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, మీషోలో ఒక ఇయర్ రింగ్స్ తీసుకున్నా మిడ్రరీ. ఇక్కడ అటాచ్ ఉంటుంది, 3 లేయర్స్ వస్తుంది. అది దానికి డిటాచ్ చేశాను అని చెప్పింది. ఆ ఇయర్ రింగ్కి నేను ఫిష్ పెట్టి ఇది పెట్టి కింద ఈ మువ్వలు వచ్చి నా పాత ఇయర్ రింగ్స్వి, ఈ పర్ల్స్ కానీ మువ్వలు కానీ ఇవన్నీ పాత ఇయర్ రింగ్స్వి, దాన్ని ఇట్లా అటాచ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదొక ఇయర్ రింగ్ వేయించాను. ఇట్లా మనకి ఏదైనా నచ్చితే మార్చుకుంటే మళ్ళీ కొత్త ఇయర్ రింగ్ అయిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ సర్దేసి ఇప్పుడు ఈ బాక్స్లో బ్యాలెన్స్వి చూపించేస్తాను. ఈ బాక్స్ నేను ఎందుకు ఇట్లా సెపరేట్గా పెట్టుకున్నానంటే, ఇట్లా చిన్నగా నాకు మీకు చూపించిందే. ఎందుకంటే దీంట్లో ఉన్నవి కొన్ని చిన్నవి ఉన్నాయి, దీంట్లో సర్దుతున్నప్పుడు నాకు కనిపినంత ఉన్నాయి. ఇంకోటి కొన్ని స్టోన్స్వి, కొన్ని మిర్రర్డ్ వచ్చిన ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఇట్లా వేస్తే విరిగితే కష్టము, ఇట్లా గజిబిజి గందరగోళం. ఇవంటే మెటల్ ఏం కావు, ఇవి కొంచెం రఫ్ అండ్ టఫ్గా వేసి కొంచెం తట్ట పెట్టినా ఏం కావు. కానీ ఇవి కూడా ఎక్కువ కడిపితే గీతలు పడి పాడైపోతాయి, అందుకే నేను ఎక్కువ కడపను దాన్ని. ఇప్పుడు ఈ బాక్స్ని చూపిస్తాను. దీంట్లో ఏమున్నాయి, దీంట్లో అన్నీ వెస్టర్న్ ఇయర్ రింగ్స్ ఉంటాయి. ఇవన్నీ నేను నాకు తెలుసు ఆన్లైన్లో లేవు, బట్ మీకు ఒక మోడల్స్ కోసం చూపిస్తాను. ఇది నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నా 60 రూపీస్కి. ఇది జస్ట్ అట్ట, గట్టి అట్ట మోడల్ నచ్చి తీసుకున్నాను. ఇంకోటి నాకు అప్పట్లో డ్రెస్ ఉండేది, అప్పట్లో కొంచెం మ్యాచింగ్ చేసేదాన్ని నేను, అందుకు ఇవి మ్యాచింగ్ బాగుందని చెప్పి తీసుకున్నాను. ఇది వచ్చి నాకు రిలేటివ్ పిన్ను ఎవరో గిఫ్ట్ చేశారని గుర్తు రాకుండా, నాకు తెలిసి ఎవరో రిలేటివ్స్ ఎవరో గిఫ్ట్ చేశారు. ఇది వాళ్ళు వచ్చినప్పుడు ఇచ్చారు. ఇది వచ్చి నాకు చెప్పా కదా, మా రిలేటివ్స్ పిన్ని ఇచ్చేసారు గిఫ్ట్. కమ్మలు చాలా అని, కమ్మలు చైన్లు చాలా ఇచ్చారు తన మ్యారేజ్ అయిపోతున్నప్పుడు. అప్పుడు ఇవి ఇది వచ్చి నా దగ్గరకు వచ్చి ఆల్మోస్ట్ 17 ఉండొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే నేను చాలా చిన్న పాప అన్నప్పుడు అవి నేను ఎప్పుడు పెట్టుకోవాలని నవ్వేతోళ్ళం మేము. చూపించేసాను. ఇది పళ్ళం ఇయర్ రింగ్స్ అన్నీ అప్పుడు నవ్వుకునే తోళ్ళము. చున్నీ కలర్ కూడా ఫేడ్ అయిపోయింది, కానీ ఇది నేను ఎప్పటికీ పాడేయను, ఎవరికి కూడా ఇచ్చాను. ఎందుకంటే ఇవన్నీ పాపం తను ప్రేమగా ఇచ్చాడు. ప్లస్ నాకు అప్పుడు తీపి గుర్తు అంటారు కదా, అట్లాంటివి ఇయర్ రింగ్స్ ఇవన్నీ. ఇవి అందంగా ఉన్నాయి అటుంచి దీంతో ఒక నా దగ్గర ఉంది నాకు ఇదొక ఇష్టం అనేది వచ్చేసింది నాకు ఈ ఇయర్ రింగ్స్. ఇవన్నీ నేను ఏవేనండి కొత్తవి అనేసరికి ఇస్తాను, పాతవి అనేసరికి కొంచెం 10 సార్లు ఆలోచిస్తాను. ఇది వచ్చి ఇది కూడా అంతే, నాకు ఎవరో గిఫ్ట్ చేశాడు, నాకు గుర్తు రాకుండా ఇచ్చాడని. నెక్స్ట్ వన్ ఇది వచ్చి నేను సర్వనాలో తీసుకున్నా. సేమ్ ఇట్లాంటిదే రౌండ్ షేప్, ఓవల్ షేప్లో కూడా ఒకటి తీసుకున్నా. మా రిలేటివ్ పాపకి ఇచ్చేసింది రీసెంట్గానే. నెక్స్ట్ వన్ ఇది హుక్ ఊడిపోయింది, ఇప్పుడు అటాచ్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న హుక్ ఇట్లాంటివి ఊడిపోయింది, ఫిష్ హుక్ అంటారు కదా, అది ఊడిపోయింది. ఇది వచ్చి నేను బండి మీను ఎగ్జిబిషన్లోనో గుర్తు రాకుండా ఎక్కడో తీసుకున్నాను. ఇది వచ్చి నాకు చెప్పా కదా, మా
తెలిసిన పాప వాళ్ళ నాన్న ఫారెన్కి వెళ్ళారంట, తెచ్చిచ్చింది అని 2 ఇయర్ రింగ్స్ ఇచ్చిందని చెప్పా కదా, దాంట్లో ఇదొక ఇయర్ రింగ్. కానీ ఇయర్ రింగ్ ఇదొక సైజు ఉంటుంది, ఒక్క నిమిషం, ఇదొక సైజు ఉంటుంది, ఇదొక సైజు ఉంటుంది. దీని కింద కూడా ఏం రాలేదు, హ్యాంగింగ్ సేమ్ ఇట్లానే ఉంటుంది. అదేమి నేనేం చేయలేదు, తన గుర్తు కానీ అట్లానే ఉండిపోయింది. ఇది నెక్స్ట్ ఇది మా పిన్ని చెన్నైకి పోయినప్పుడు చెన్నై ఏదో ఊరికి వెళ్ళారు, అప్పుడు తెచ్చిచ్చారు, చెన్నై అనుకుంటా, అప్పుడు నాకు తెచ్చిచ్చారు. ఇది నెక్స్ట్ వన్, ఇది కూడా నేను సర్వనాలోనే కొన్నానని, యూనిక్గా ఉందని కొన్నాను అప్పుడు. ఇది నాకు జస్ట్ 15 రూపీస్ 10 రూపీస్కి వచ్చింది. బట్ నేను ఇంతవరకు ఒకసారి కూడా పెట్టుకోలేదు. ఏమో నాకు అది టైం రాలేదు మెయిన్ చెప్పాలంటే. ఇది కూడా అంతే, ఇది ఎట్లా అంటే ఏదో గంతలా ఉంది, దోశ గంతలాగా. ఇది కూడా అంతే సర్వనాలో కొన్నాను, తక్కువే పడింది, నేను ఇంతవరకు పెట్టుకోలేదు. ఇది కూడా అంతే సర్వనాలో కొన్నా, పుల్ల ఇయర్ రింగ్స్ ఇంతవరకు ఇది పెట్టుకున్నాను, కానీ ఇంట్లో పెట్టుకున్నా కానీ బయటకి ఎప్పుడు పెట్టుకోలే. ఇదైతే నేను సర్వనాలోనే కొన్నా, ఇది ఒక 3-4 టైమ్స్ పెట్టుకున్నాను. ఫ్యాన్సీ డ్రెస్సెస్ మీదకి పెట్టుకున్నా. ఇది వచ్చి నేను క్లబ్ ఫ్యాక్టరీలో తీసుకున్నా. ఇది చూపించిన బొమ్మ వేరు, వాళ్ళు ఇచ్చిన బొమ్మ వేరు. నేను చెప్పా కదా 3-4 ఇయర్ చాలా ఒక 5-6 పెట్టాను, 4-5-6 పెట్టాను. దాంట్లో నాకు ఒక 2-3 మిగిలింది. దాంట్లో ఇదొకటి, నాకు ఇంతకుముందు ప్రీవియస్గా చూపించిన హూప్ ఇయర్ రింగ్స్ ఒకటి. ఇది వచ్చి అస్సలు బాగాలేదండి, ఒకేదో కడ్డీ ముక్కని మించి తగిలించుకున్నట్టుంది. దీన్ని ఎవరికైనా ఇస్తే కూడా బాగోడని నేను ఎవరికి ఇవ్వడం లేదు, ఇంకా ఊకే అట్లా పడింది. ఇది నాకు 60 రూపీస్ పడింది, చాలా ఓవర్ ప్రైస్ దానికైతే. ఇది వచ్చి నేను బండి మీద కొనుక్కున్నాను, జస్ట్ 10 రూపీస్, 10 రూపీస్ కొనుక్కున్నాను. నెక్స్ట్ వన్ ఇది ఒకటి. ఇది వచ్చి నాకు చెప్పే కదా మీషోలో 7 ఇయర్ రింగ్స్ అని, బుద్ధుడి ఇయర్ రింగ్స్ దీంట్లో చూపించింది కదా, లోటస్ బుద్ధుడు దాంట్లో సెట్టేనండి. ఇది ఉంటుంది, ఇది కొంచెం యూనిక్గా ఉంటుంది. ఇది వచ్చి నేను సర్వనాలోనే తీసుకున్నా, లీఫ్ మోడల్లో. నేను ఇది ఎప్పుడు పెట్టలేదు ఇంతవరకు. ఓకే, ఈ బాక్స్ అయిపోయింది. నాకు ఈ బాక్స్ చూపించేస్తే ఈ బాక్స్ కొద్దాం. ఫస్ట్ ఈ బాక్స్ చూపించేస్తాను, చిన్న తొందరగా అయిపోతాను. ఎందుకు ఇన్ని ఇయర్ రింగ్స్ పెట్టుకున్నామని నన్ను జడ్జ్ చేయకండి, ఎందుకంటే నాకు ఇయర్ రింగ్స్ అంతే పిచ్చి. దానికి తోడు నేను వేరేది కొనుక్కోను, ఇయర్ రింగ్స్ ఒక్కతే కొనుక్కుంటా. అది కూడా నేను ఎన్నో ఏళ్ళ నుంచి జమ చేసుకునే ఉన్నాయి. నాకు తెలుసు కొంతమందికి ఇది టూ మచ్ అనిపిస్తుంది. ఇది వచ్చి యాక్చువల్గా బ్రాస్లెట్ అండి, మా అమ్మమ్మ నాకు గుడికి పోయినప్పుడు తీసిచ్చాడు. ఆ బ్రాస్లెట్ ఆ థ్రెడ్ ఉంటుంది కదా, అది ఎలాస్టిక్ పోయి పూసలన్నీ కొంచెం ఊడిపోతున్నప్పుడు నేను ఇట్లా ఒక రాడ్కి ఇట్లా తగిలిచ్చి ఆ రాడ్ తెప్పించుకునింది లేండి ఫ్లిప్కార్ట్ నుంచి. దానికి ఇట్లా ఫిసుక్ పెట్టి ఇట్లా ఇయర్ రింగ్స్లా చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇది ఒక యూనిక్ ఇయర్ రింగ్స్ అయిపోయింది. ఇది ఏదైనా పూజల టైంలో లేదా ఏదైనా శివుల గుళ్ళకి పోయినప్పుడు అట్లాంటప్పుడు చాలా బాగుంటుంది. ఇది వచ్చి నేను క్లే ఉంటుంది కదా, ఆ క్లేతో కొంచెం చేసుకున్నాను, నేనే చేసుకున్నాను. ఇవి రెండు నేను చేసుకున్న ఇయర్ రింగ్స్, అందుకే కొంచెం వేరేగా పెట్టుకున్నాను, మళ్ళీ వేరే వాటితో కలిసి డిస్టర్బ్ కాకుండా. ఇవి నేను ఇంతవరకు వాడలే కానీ ఏమో ఇష్టం అంతే. ఇవి పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇయర్ రింగ్ కొత్తాం. ఇది స్పెషల్ ఇయర్ రింగ్స్, ఎందుకు స్పెషల్ కూడా చెప్తా. ఇవి మా తమ్ముడు గోవాకి వెళ్ళినప్పుడు అక్కడ చిన్న చిన్న బాక్సెస్లో
గాజు ఇయర్ రింగ్స్ అంట. ఇవి తెచ్చిచ్చాడు. టోటల్ 12 ఉన్నాయి. ఇవి ఇదొకటి, ఇదొక మోడల్, ఇదొక మోడల్. ఇక్కడ వైట్ రింగ్ మోడల్. ఇంకా ఇవన్నీ చూపించేసా కదా. ఇవన్నీ చాలా డెలికేట్ ఉన్నాయండి. అసలు ఒక్కసారి పెట్టినా ఇట్లా పట్టుకున్నా పత్ అని పోతున్నాయి. నేను అందుకే జాగ్రత్త పెట్టుకునేవి. ఇంకా చాలా ఉందా. ఇవి నాకు 5 ఏమో మిగిలినట్టుంది. 1 2 3 4 5 మిగిలినాయి అంతే. బ్యాలెన్స్ అన్నీ విరిగిపోయినాయి పత్ అని. అవి కూడా ముక్కలు ఎక్కడెక్కడో ఉందో అలా దాపెట్టుకున్నాను. ఎందుకంటే వాడు చిన్నగా ఉన్నప్పుడు తెచ్చిచ్చాడు నాకు ఇది. వాడు 12th క్లాస్ అట్లా చదువుతున్నప్పుడు, అందుకే దాపెట్టుకున్నాను ఇవి. నేను ఇది సర్దేసి బ్యాలెన్స్వి చూపిస్తాను. ఇప్పుడు ఈ బాక్స్లో ఉన్నవి చూద్దాము. ఇవి వచ్చి అన్నీ కొంచెం పూసలు, చాలా చిన్నవి కూడా, చిన్నప్పటివి కూడా ఉన్నాయి. ఇది వచ్చి ఓపెన్ చేయను, ఫుల్ ప్యాక్లో ఉంటుంది. కనిపిస్తుందా మీకు? 1 సెకండ్, నేను ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను. అయితే ఒక్కటైతే ఓపెన్ చేస్తాను, ఇంకోటి ఓపెన్ చేయను. ఎందుకంటే సేమ్ మోడల్, ఏమంటే డిజైన్ వేరే ఉంటాయి. ఇట్లా ఇదేంటో తెలుసండి. ఇది సెల్ ఉంటుంది కదా, సెల్ పీస్ మీద హ్యాండ్ పెయింటింగ్ వేసిన ఇయర్ రింగ్స్. ఇది మహాబలిపురంలోనే ఏమో తీసుకున్నాను నేను. ఇది వచ్చి నాకు 50 రూపీస్ పడింది. సేమ్ ఇదే ఇయర్ రింగ్స్ ఇంకొక డిజైన్ తీసుకున్నాను. ఇది డిజైన్ అయితే ఈ డిజైన్లో తీసుకున్నాను. 50 రూపీస్. ఎవరికైనా ప్రజెంట్ చేయడం కూడా బాగుంటుందని అది తీసుకున్నాను. ఇది వచ్చి మహాబలిపురంలోనే 30 రూపీస్ అని తీసుకున్నాను. ఇది హ్యాంగింగ్స్ సేమ్ ఇట్లాంటివి 2 తీసుకున్నాను. ఒకటి నాకు, ఒకటి ఎవరికైనా ప్రజెంట్ చేయడానికి బాగుంటుందని. నెక్స్ట్ దిస్ వన్. ఇది వచ్చి జస్ట్ పర్ల్ హ్యాంగింగ్లా ఉంటుంది, పెద్ద. ఇది వచ్చి నేను ఫ్యాన్సీ షాప్లో తీసుకున్నాను. కొంచెం ప్రైస్ అయితే పడింది, 100 రూపీస్ ఏమో చెప్పారు. బట్ ఆ టైంలో నాకు కొంచెం యూనిక్గా అనిపించింది. నా దగ్గర లేకుండా అన్ని డ్రెస్సెస్కి సూట్ అవుతుంది కదా అని తీసుకున్నా. ఇది కొంచెం ట్యాంగిల్ అయింది. ఒక నిమిషం, ఓకే ఇది చూపిస్తాను. ఇది కూడా వాళ్ళ దగ్గరే తీసుకున్నాను. ఇది ఈ రెండు వాళ్ళ దగ్గరే తీసుకున్నాను. ఇది 100, ఇది 100. కొంచెం ప్రైస్ అయితే పడింది. ఇది వచ్చి మా రిలేటివ్ పిన్ని ఇందాక చెప్పారు కదా, తను కొన్ని కమ్మలు ఎక్కువ ఇచ్చేసారని రివ్యూ కూడా ఉన్నాయి దాంట్లో పాటు. ఇవన్నీ నేను ఎప్పటికీ నా దగ్గరే పెట్టుకుంటాను. నేను చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో కూడా వేసుకోపోయేదాన్ని దీన్ని. నాకు తీపి జ్ఞాపకం అంటారు కదా, అట్లాంటి ఇయర్ రింగ్స్ ఇవి. ఇది వచ్చి చిన్నప్పుడు ఇంటి దగ్గర ఈ అట్ట మీద ఇయర్ రింగ్స్ గుచ్చుకొని ఒక ఇంటికి ఒక ఆయన వచ్చి అమ్మేతోడు. ఎప్పుడు రాడు, ఎప్పుడో ఒకసారి వచ్చేతోడు. ఆయన దగ్గర అన్ని ఇయర్ రింగ్స్ 20 రూపీస్, 10 రూపీస్ కూడా ఉండేవి. ఇట్లాంటివి హ్యాంగింగ్స్వి 20 రూపీస్. దాంట్లో ఇది తీసుకున్నాను నేను చిన్నప్పుడు. చూడండి, ఇంకా కలర్ కూడా ఫేర్ అవ్వలేదు. ఇది కొన్నిసార్లు వాడినాను, ఎక్కువసార్లు వాడలేదు, కానీ అప్పుడు వాడింది. ఇది మా చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లోకి వేసుకోపోయిన ఇయర్ రింగ్స్ అని చూసారు కదా. నేను అప్పుడువి కూడా ఇంకా దాపెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ నేను అంత తొందరగా పాడాను. ఇది
ఎవరో రిలేటివ్స్ ఏమైనా ఇచ్చినట్టున్నాడు. ఇది కూడా చిన్నప్పుడు రీసెంట్గా అయితే కాదు, ఇవన్నీ పాతవి. ఇది కూడా అంతే, నాకు స్కూళ్ళకి పోయినప్పుడు వేసుకోపోయేవి చిన్నప్పుడు. ఇది రీసెంట్ లేని, ఇది అమెజాన్లో తీసుకున్నాను. అమెజాన్లో 200 రూపీస్ అనేమో తీసుకున్నాను, కానీ మీషోలో ఇంకొంచెం తక్కువకు ఉందా. నేను ఇట్లాంటిదే టెడ్డీ కూడా చూస్తున్నాను తీసుకోవాలని. స్టడ్ బాగుంది, చాలా ముద్దుగా ఉంది. ఎవరికైనా ప్రజెంట్ చేస్తే కూడా బాగుంటుంది, లేదా అలాగే ఇయర్ రింగ్స్ పిచ్చోళ్ళకి కూడా బాగుంటుంది. అది ఇది వచ్చి నాకు మీషోలో ఇయర్ రింగ్స్ తీసుకుంటే దానికి గిఫ్ట్ చేశారు. అంటే గిఫ్ట్కి ఇంకొక పేరు అంటారు కదా, అట్లా వచ్చింది. రాధాకృష్ణుల్ని కొంబగా తీసుకున్నానని చూపించాను కదండి, 150 రూపీస్ అని. మీరు అది చూసిందే మీకు ఐడియా ఉంటుంది. దానికి ఇచ్చిన గిఫ్ట్ అయితే ఇది. ఓకే, ఈ సెక్షన్ అయితే అయిపోయిందని చూపించేసాను. ఇప్పుడు ఈ స్టడ్వి చిన్నవి ఇది కూడా చూపించేస్తాను. ఇప్పుడు ఓపెన్ చేయను, ఓకే చూపించేస్తాను. ఇది వచ్చి హూప్స్ అండి. ఇది బండి మీద తీసుకున్నా, ఎగ్జిబిషన్లో తీసుకున్నది. ఎగ్జిబిషన్లో 50 or 60కి తీసుకున్నా. ఇది ఒక ఇనుము తీగకు చుట్టినట్టు ఉంటుంది, ఒక మెటల్ థ్రెడ్ ఉంటుంది కదా, అది చుట్టినట్టు ఉంటుంది. ఇది బాగుంది హూపు. ఇది వచ్చి ఒక బండి మీద తీసుకున్నానండి, చాలా తక్కువకే తీసుకున్నా, కానీ ఇక్కడ గుచ్చుకుంటుంది. ఇక్కడ ఫినిషింగ్ సరిగా లేదు, పెట్టుకున్నప్పుడు గుచ్చుకుంటుంది. ఇది కూడా ఏదో కొంచెం ప్రాబ్లం అయితే ఉంది, నాకు గుర్తు రాకుండా ఏం ప్రాబ్లం అని. ఇవన్నీ అయిపోయింది. ఇప్పుడు ఇది చూపించేస్తాను. ఇది చిన్నది స్టడ్స్, ఆల్ స్టడ్స్ ఉంటాయి. ఇది వచ్చి నేను సర్వనాలో తీసుకున్నాను. ఇది మా మమ్మీకి అని తీసుకుంటే తను ఇట్లాంటి నాకు హెవీగా ఉంది, ఇంకా లైట్గా ఉండాలని ఇచ్చారు. దీంట్లో ఒకటి విరిగిందండి రీసెంట్గానే, బాక్స్లో పెట్టేటప్పుడే కొంచెం ఇది ఇక్కడ చూడండి విరిగింది. నేను గమ్మేసి అతికిచ్చాను, ఇప్పుడు బాగుంది. బట్ డెలికేట్గా ఉంది, రఫ్ అండ్ టఫ్గా వాడడానికి లేదు. ఇప్పుడైతే బాగుంది చూడండి. ఇది వచ్చి మా అమ్మమ్మకి చైన్ తెప్పించింది మీషోలో, పర్ల్ చైన్స్. దానికి వచ్చిన సెట్ ఇది. ఇది వచ్చి నేను ఇక్కడ ఒకసారి షాప్కి వెళ్తే అనుకోకుండా ఒక షాప్లో ఇయర్ రింగ్స్ వేరే దానికోసమని పోయినాను, ఒక షాప్లో కనిపిస్తే తీసుకున్నాను. ఇది వచ్చి నాకు 40 రూపీస్ పడింది. బట్ మీషోలో ఇప్పుడు చాలా రీజనబుల్ ధరకే వస్తుంది, 120కి 12 or 120కి 10 pairs అట్లా వస్తుంది. ఇది నాకు 40 రూపీస్ పడింది అప్పట్లో. యూనిక్ ఉందని తీసుకున్నాను. ఇది వచ్చి రోజ్ ఫ్లవర్, ఇది జస్ట్ 10 రూపీస్ పడింది, అమ్మమ్మ తీసి ఇచ్చినట్టుంది నాకు. నెక్స్ట్ వన్ ఇది ఇక్కడ ఎగ్జిబిషన్స్ పెడుతుంటారు కదా అప్పుడప్పుడు, అట్లాంటి ఎగ్జిబిషన్లో తీసుకున్నా. బట్ అవి డబ్బాలు వేస్తుండే, ఏరుకొని తీసుకోవచ్చు. ఆ రోజు రెస్ట్ ఉన్నారని చెప్పి నేను కొంచెం ఏరుకోకుండా వైలెట్ కనిపించింది కదా అని తీసుకున్నా. ఇంటికి వచ్చినా చూసి ఇదొక సైజు ఉంది, ఇదొక సైజు ఉంది. పెట్టుకుంటే ఎవరికి అర్థం కాలేంది, ఏమంటే నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఇది వచ్చి మా చిన్న పిన్ని ఇచ్చారు, అప్పుడు తను ఇచ్చాడు నాకు. నెక్స్ట్ ఇది కూడా అంతే, ఎగ్జిబిషన్లో ఇట్లా బాక్స్లో వేసి ఏరుకొని తీసుకునేవే. ఇది బాగానే వచ్చింది. ఇది కూడా అంతే, ఎవడో ఇచ్చాడండి, గుర్తు రాకుంది. పర్ల్ ఇయర్ రింగ్స్ పాతవి, ఇవి కూడా కొంచెం కలర్ కూడా ఫేర్ అయింది చూడండి.
కలర్ కూడా ఫేడ్ అయిపోయింది. ఇది వచ్చి ఎక్కడ తీసుకున్నాను నాకు గుర్తు రాకుంది, లేదా ఎవరైనా ఇచ్చాడని. కుందన్ ఉన్నట్టుంటుంది ఇది, కానీ కుందన్ కాదు, ఇది కుందన్ మెటీరియల్. నెక్స్ట్ వన్ ఇది వచ్చి మా మమ్మీ హైదరాబాద్కి వెళ్ళారు, అప్పుడు తెచ్చిచ్చాను. అక్కడ 10 రూపీస్ అంతే. నేను ఇది చిన్న పాప అంతే కాదు, 12 ఇయర్స్ అనుకోండి, 12 ఇయర్స్ ఉన్నప్పుడు తెచ్చిచ్చాను అక్కడ. ఇది వచ్చి సర్వనాలో రీసెంట్గా సర్వనాలో 60 రూపీస్కి ఇట్లాంటి ఇయర్ రింగ్స్ చాలా వచ్చినాయి, సైజెస్ కప్పల్ ఇయర్ రింగ్స్. దాంట్లో ఇది నాకు సెకండ్ సర్గా బాగుంటుందని చెప్పి పెట్టుకున్నాను. ఇది ఇప్పించుకున్నాను. మమ్మీ వేరేది పెద్దవన్నీ మమ్మీ దగ్గర ఉన్నాయి. ఇది వచ్చి మామూలు ప్లెయిన్. ఇది ప్రత్యేకమైనది చెప్తున్నా. ఇది వచ్చి మామూలుగా మెటల్ వస్తుంది కదా, ఈ లమ్స్ ఫోకస్ కాకుండా ఇట్లా మెటల్ వస్తుంది కదా, ఇది రాదు. దీనికి వచ్చి ప్లాస్టిక్ వస్తుంది. కనిపిస్తుందో లేదు నాకు తెలియడం లేదు, బట్ ఇది నేను చిన్నప్పుడు తీసిచ్చింది. అప్పుడు పొందవుతున్న ఒక చెవు ఏదేస్తున్నా అని, ఇది ఎక్కడ దొరికిందో వాళ్ళకి తెలీదు, తీసుకొచ్చి ఇచ్చిందే. ఇట్లాంటివి ఇంకా కొన్ని ఉన్నాయి, బట్ అవన్నీ పోయినాయి, ఇవి మాత్రమే మిగిలినాయి. ఏది అంది నా ఇయర్ రింగ్స్ కలెక్షన్. ఇవన్నీ సర్దేసి మీకు చూపిస్తాను. నా ఇండో వెస్టర్న్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే బాక్స్ ఇది అయిపోయిందండి. ఇంకా కొన్ని సెట్ మీద ఉన్న ఇయర్ రింగ్స్ ఉన్నాయి, అవి కూడా చూపించేస్తాను. ఎక్కువ లేవు కదా అని తీసినాను. ఇది హ్యాంగింగ్స్, జస్ట్ పూస్ వస్తుంది. ఇది వచ్చి దీని సెట్ మీద, ఇది మా రిలేటివ్ నాకు ఇచ్చారు. ఇవి బయట పెట్టి మీకు చూపిస్తాను. ఇవి 1 by 1 చూపిస్తాను. ఇవి వచ్చి ఎక్కువ లేవండి, సెట్ మీదకే పెట్టేశాను. ఇది ఒకటి. ఇది వచ్చి మా రిలేటివ్ గిఫ్ట్ చేశానని చెప్పారు కదా, దీన్ని సెట్కి ఇచ్చారు, నేను అట్లనే పెట్టేసాను. అదే ఇవి ఎక్కువ వాడడం లేదు, అందుకే నేను సెట్ అన్నీ పెట్టేశాను. ఇది వచ్చి ఎగ్జిబిషన్లో కొన్నాను. ఇది వచ్చి నాకు క్లేతో చేసిన జ్యువెలరీ అంటారు కదా, అది నా దగ్గర ఎక్కువ లేవు క్లేతో చేసినవి. చైన్ వచ్చి ఇట్లా వచ్చింది. నేను నెక్లెస్ కలెక్షన్ వేరే చేస్తానండి, అవి కొన్ని ఉన్నాయి చూపిస్తాను. ఇది వచ్చి నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక షాప్లో తీసుకుంటే, హోల్సేల్ షాప్స్ అని, అప్పుడు తీసుకున్న నెక్లెస్లో సెట్గా ఉంది అది. దీని సెట్ వచ్చి ఇవి మీకు డీటెయిల్గా కొంచెం ఓపెన్ చేసి తర్వాత చూపిస్తాను. నెక్స్ట్ వన్ సెకండ్. ఇది వచ్చి మా అమ్మమ్మ ఇచ్చారు, చిన్నమ్మమ్మ, తను ఊరికి వచ్చినప్పుడు తెచ్చిచ్చారు. నెక్స్ట్ వన్ ఇది నేను మీషోలో మా అమ్మమ్మకని తెప్పించింది. ఇది 6-8 pairs వచ్చినాయి, రీజనబుల్ ధరకే ఉన్నాయి. తను పెద్దగా పెట్టవు, అందుకే ఎక్కువ తన కాస్ట్ కూడా వద్దు ఉంటుంది, ఇట్లా రీజనబుల్ ధర అయితే తీసుకుంటుంటారు. ఇది ఒకటి. దీన్ని మా అమ్మమ్మకని తెప్పించింది. బ్లూ స్టోన్ ఎందుకు తీసుకున్నా అంటే నాకు బ్లూ స్టోన్ అంటే చాలా ఇష్టము. రింగ్ కూడా అమ్మమ్మకని తెప్పించింది. నాకు చెప్పా కదా బ్లూ స్టోన్ నచ్చిందని చెప్పి నేను తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇది వచ్చి నేను టైటానిక్లో ఒక
లాకెట్ ఉంటుంది కదా, ఆ మోడల్ ఉంటుంది. నాకు యాక్చువల్గా అందుకోసం కదా తెప్పించింది. నాకు ఈ చెప్పా కదా బ్లూ స్టోన్ ఉందంటే నాకు చాలా ఇష్టము, అందుకే నాకు ఇది చూడంగానే నచ్చింది, అందుకే తెప్పించుకుని. ఈ షేప్ కాకుండా వేరే షేప్ ఉన్నా నేను కొనేదాన్నేమో. ఇంకా బ్యాలెన్స్ వేరే తర్వాత చూపిస్తానని ఇవి ఇప్పుడు వరకైతే ఇంక ఇవే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.